హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు MV9 మీడియా. నేను మీ మధుమితారా వెంపాటి. సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. సంక్రాంతి ముఖ్యంగా ఆంధ్రాలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చాలా మంది హైదరాబాద్ నుంచి ప్రయాణికులు తరలి వెళ్తున్నారు. చాలా వరకు ప్రైవేట్ బస్సెస్ అనేవి కూడా చాలా వరకు టికెట్స్ రేట్ పెంచారు అని చెప్పే సమాచారం మనకు అందింది. APSRTCకి సంబంధించి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే APSRTC సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళైతే బస్సెస్ ని అంటే స్పెషల్ సర్వీసెస్ ని అందిస్తున్నారు. బస్ కి సంబంధించి ఇక్కడ బస్సెస్ ని ఎక్స్ట్రా పెట్టి వాళ్ళు ప్రయాణికులు సౌకర్యంగా వాళ్ళ ఇళ్ళకి చేరుకునే ప్రయత్నాన్ని ఇస్తున్నారు. సో చాలా గొప్ప విషయం. ఇంకా మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి అయితే టికెట్స్ రేట్స్ అనేవి చాలా పెరిగాయి. ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్న సిచ్యువేషన్స్ ని మనం చూస్తున్నాం. ఇందాక చూసుకున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. అసలు లేని సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ ఇక్కడ APSRTC దగ్గర చూడొచ్చు చాలా మంది జనం పండగలకి వాళ్ళ ఇళ్ళకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. APSRTCకి సంబంధించి డిపో మేనేజర్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఇక్కడ మీరు APSRTCకి సంబంధించి స్పెషల్ సర్వీసెస్ ని పెట్టారు అని తెలిసింది. దగ్గర ఎన్ని బస్సెస్ పెట్టారు సార్? మేము 9వ తారీఖు 10, 11, 12, 13 మొత్తం 5 రోజులు కలిపి సుమారుగా 2000 నుంచి 2200 వరకు ప్లాన్ చేసామమ్మా. ఆల్రెడీ 2000 బస్సెస్ కి రిజర్వేషన్స్ అయిపోయినాయి. ప్రయాణికులకు అనుగుణంగా మేము ఏదైనా స్పెషల్స్ ఉంటే అప్పటికప్పుడు పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా బస్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అందరినీ పంపిస్తున్నాము. మరి టికెట్స్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి సార్? టికెట్స్ రేట్స్ అయితే నార్మల్ రేట్స్ ఏనమ్మా. మేము పండగ కదా ఇప్పుడు పెంచాలి అనే ఉద్దేశం ఏం లేదా? లేదు మేడం, అంటే మేము పెంచలేదు, నార్మల్ రేట్లకే పంపిస్తున్నాం. యాక్చువల్గా మేము పెట్టిన బస్సులన్నీ చాలా వరకు అన్ని ఫుల్ అయిపోయినాయి. ప్రయాణికులు కూడా కోరిన మేరకు ఏంటంటే ఇంక్రీజ్ చేస్తున్నాము. RTC అయితే మాత్రమే మేము ఫేర్స్ అయితే పెంచలేదు. బస్సెస్ అయితే చాలా వరకు పెంచారు మీరు. ఇది పర్టికులర్ గా సంక్రాంతి సీజన్ కాబట్టి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్స్క్లూజివ్ గా సంక్రాంతి సందర్భంగా ఈ 5 రోజులు సుమారుగా 2000 బస్సులు అయితే తిప్పుతున్నాం మేడం. ఇప్పుడు APSRTC తో పాటు TSRTC వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి సర్వీసెస్ ని పెంచారు అని చెప్తున్నారు. మరి వాళ్ళని కనుక్కొని అసలు ఎలాంటి సర్వీసెస్ వాళ్ళు అందిస్తున్నారు, టికెట్స్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు చెప్పండి, మీరు సర్వీసెస్ పెంచారన్న దగ్గర ఎన్ని బస్సుల వరకు పెంచారు? 30 బస్సెస్ వరకు పెంచారు. 30 బస్సెస్ వరకు పెంచారు. సంక్రాంతి స్పెషల్ సర్వీసెస్ అంటారు. ఓకే, మరి టికెట్స్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి? నార్మల్ ఉన్నాయి. ఎన్ని డేస్ వరకు ఉంటుంది ఇది? ఫెస్టివల్ అయిపోయినంత వరకు. ఫెస్టివల్ అంటే ఒక 5-6 డేస్ ఉంటుంది మొత్తానికి. ఓకే, అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే బయట రూమర్స్ వస్తున్నాయి టికెట్స్ అనేవి చాలా రేట్లు పెరిగాయి అని చెప్పేసి. మా BHL డిపో తరఫున కానీ మా TGSRTC తరఫున కానీ ఓకే ఛార్జీలు ఏం పెంచలేదు. ఇప్పుడు ప్రయాణికులు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఇప్పుడు బుక్ చేసుకోవడానికి కావచ్చు? TSRTC ప్రైవేట్ ట్రావెల్స్ చూసుకున్నట్లయితే చాలా వరకు రేట్స్ పెరిగాయని చెప్పేసి అంటున్నారు. ఇక వాళ్ళ రేట్లు పెరిగాయని చెప్పేసి ఇక్కడ మనకి గవర్నమెంట్ బస్సెస్ కూడా పెరిగాయేమో అనే ఉద్దేశం చాలా మంది ప్రజల్లో ఉంది. మరి దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు మనకి TSRTC బస్ లో ప్రయాణం చేసి సుఖవంతమైన ప్రయాణం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నారు. తరఫున మా DM గారి తరఫున మా ప్రయాణికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. APSRTC లో చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ TSRTC లో కూడా టికెట్స్ రేట్స్ అనేవి పెంచలేదు. ప్రయాణికులు సౌకర్యవంతంగా వాళ్ళ ఇళ్ళకి చేరుకునే సర్వీసెస్ ని బెస్ట్ సర్వీసెస్ ని వీళ్ళు అందిస్తున్నారని మనతో చెప్తున్నారు. చాలా సంతోషం. సో ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ప్రయాణం అనేది సౌకర్యంగా ఉందా లేదనేది మనం తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్కారం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎర్రగొండపాలెం వెళ్ళాలి. ఇక్కడ అందులో మీకు రేట్స్ అనేవి టికెట్స్ రేట్స్ ఎలా అనిపించాయి? ఫస్ట్ లో కొంచెం రేట్ తగ్గింది మేడం, ఇప్పుడు చాలా పెంచారు మేడం. మళ్ళీ పెంచారా? మరి ఏంటంటే చాలా వరకు తగ్గించామని చెప్పేసి మాట్లాడుతున్నారు. టికెట్ 1500. ఇప్పుడు 1500 పెట్టుకుని వెళ్తున్నారు మీరు? 1560 రూపాయలు పెట్టి. ఓకే, అంటే ఇప్పుడు సర్వీసెస్ కూడా చాలా వరకు బస్సులు పెంచారని చెప్పేసి అంటున్నారు కదా, దాని వల్ల ఏమైనా తగ్గించే అవకాశం ఉంది? మరి దానికి మీరేం మాట్లాడతారు? అంటే మామూలుగా మేడం ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఏమన్నా పెంచారేమో అనుకుంటున్నాం మేడం మేమైతే. అలా. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు మీరు సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారా? ఏ ఊరండి మీది? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఓకే, అయితే ఇప్పుడు మీరు టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 1.5 month బ్యాక్ బుక్ చేసుకున్నాం. ఓకే, మీరు ప్రైవేట్ ట్రావెల్స్ చూస్ చేసుకున్నారా లేకపోతే గవర్నమెంట్? లేదు, ఎప్పుడు APSRTC. ఓకే, నైస్. ఇప్పుడు మనకి టికెట్స్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయంటారు? ఎర్లీగా బుక్ చేసుకుంటే ఓకే, బట్ ఇప్పుడు వరకు బుక్ చేసుకోని వాళ్ళు లాస్ట్ 2 days బ్యాక్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళు మట్టుకు కొంచెం సఫర్ అవుతున్నారు. ఎందువల్ల సఫర్ అవుతున్నారు అంటారు?
బస్సు టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో రేట్స్ పెంచేశారు బాగాను. ఓకే ఓకే. సో అట్లీస్ట్ ఆర్టీసీ బస్ అవైలబిలిటీ లేదు, ప్రైవేట్ బస్సు మూవ్ అవుదామంటే ఇట్లీస్ట్ మోర్ దెన్ థ్రైస్ టైం ఎక్కువ ఉంది ప్రైస్ అనేది. సో ఇప్పుడు అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి, సర్వీస్ కూడా సరిగ్గా లేక. బట్ టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ మోర్ బస్సెస్ అవైలబిలిటీ ఉండుంటే ప్రాబ్లం ఉండకపోను. ఇప్పుడు అంటున్నారు కదా ఏపీఎస్ఆర్టీ సంబంధించి 2000 బస్సుల వరకు పెంచారు ఈ సంక్రాంతి సందర్భంగా అంటున్నారు. మరి ఇంకా నాట్ అవైలబుల్ ఉండడానికి కారణం ఏమి? పెంచినా కూడా స్పెషల్ బస్సెస్ అని చెప్పి సమ్ వాట్ ప్రైజెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, ప్రైజెస్ ఇంకా డిఫరెన్స్ ఉన్నాయి అంటున్నారు. రెగ్యులర్ ప్రైజెస్ మీద ఇప్పుడు డిఫరెంట్ ఉన్నాయి, అంటే పెరిగాయి. ఓకే, బట్ కొంచెం అర్లీగా బుక్ చేసుకున్న వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బట్ ఇప్పటికప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు అయితే మోర్ దాన్ 30% 40% ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. హాయ్ రా. హాయ్ అక్క. నీ పేరు? సాహిత్య. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? అగ్గురారం. ఆంధ్ర. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నారా ఏపీఎస్ఆర్టీసీ? ఆర్టీసీ. ఓకే ఓకే. ఆర్టీసీలో టికెట్ ఎంత? ఓకేనా, పర్లేదా రేట్స్ అన్ని? పర్లేదు. ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 2 వీక్స్ బ్యాక్. 2 వీక్స్ ఎందుకు? మళ్ళీ సంక్రాంతికి టికెట్స్ దొరకవు, అంత ఫుల్ రష్ ఉంది. రష్ ఉందని ముందే బుక్ చేసుకున్నారా? ఓకే ఓకే, నైస్. ఎవరెవరు వెళ్తున్నారు ఆంధ్రాకి? మా మమ్మీ, నేను, మా తమ్ముడు. ఓకే, ఆంధ్రాకి వెళ్ళడానికి కారణం ఏముంది అంటే ఇక్కడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. ఆంధ్రాలో స్పెషల్ డాన్సర్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అందుకే వెళ్తున్నాం. చూసారు కదా, ఇప్పటి వరకు అయితే వెళ్లే వాళ్ళు ప్రయాణికులు ఎంత చక్కగా వాళ్ళ రివ్యూస్ అయితే ఇచ్చారు. అండ్ ప్రైవేట్ ట్రావెల్స్ లో దగ్గర చాలా వరకు సంక్రాంతి సందర్భంగా టికెట్స్ రేట్స్ పెంచారని తెలుస్తుంది. ఒక్కొక్కటి 1500, 2000 దాకా వెళ్ళాయంట. మరి పర్టికులర్ గా సంక్రాంతి కాబట్టి, అంటే సంక్రాంతికి అందరూ ఇళ్ళకి చేరుకుంటారు, హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పక్కా ఆంధ్ర వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆంధ్రాకి వెళ్తారు. ఆంధ్రాలో స్పెషల్ కాబట్టి. సో దానివల్ల ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో బీభత్సంగా టికెట్స్ రేట్స్ పెంచినట్లు తెలుస్తోంది. అండ్ ఇక్కడ అందుకే చాలా మంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీని చూస్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క టికెట్స్ రేట్స్ పెంచడం వల్ల అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి MV9 మీడియా. మంచి కంటెంట్స్ తో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.